అమెరికా అద్దంలా మెరిసిపోతోంది. కారణం ఏంటి? మనసులు స్వచ్ఛంగా ఉండడమే. మరి భారత్ స్వచ్ఛంగా మెరవాలని కలగన్నటువంటి మన మోడీ గారి ఆ కళని సాకారం చేసే ప్రయత్నంలో బృహత్తర బాధ్యతని, గ్రామాల నుంచి పట్టణాల వరకు మెరవాలనే బాధ్యతని తన భుజాల వేసుకున్నటువంటి మల్లెపువ్వు, స్వచ్ఛమైనటువంటి నిండు మనసున్న వెంకయ్య నాయుడు గారు ఈరోజు అతిథిగా మన మధ్యలో ఉన్నారు. మరి కాసేపట్లో వారు ఒక అత్యద్భుతమైనటువంటి అవార్డుని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ జీవన సాఫల్య పురస్కారం అందుకునే ముందు స్వచ్ఛ భారత్ గురించి మనం మాట్లాడుకుందాం. మన భారతదేశం అందంగా ఉండాలని కోరుకుంటాం, కానీ అందులో మన కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని మాత్రం మనం మాట్లాడుకోం. అందుకే దీన్ని హాస్యంగా మలిచి మనందరి మనసుల్లో మన బాధ్యతని గుర్తు చేసే విధంగా ఒక అందమైన రూపకాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. జొన్నవిత్తుల వారి రచన, దర్శకత్వం శ్రీ విఎన్ ఆదిత్య, ప్రముఖ సినిమా దర్శకులు. టాలీవుడ్ సెలబ్రిటీస్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, జొన్నవిత్తులు గారు, రఘుబాబు గారు, గౌతమ్ రాజు గారు, ఉత్తేజ్ గారు, శివారెడ్డి గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, రజిత గారు, జయలక్ష్మి గారు అండ్ వారితో కలిసి సత్యమూర్తి గారు, శేషగిరి గారు ఈ స్వచ్ఛ భారత్ నాటకాన్ని ప్రత్యేకంగా మనందరి కోసం తీసుకొచ్చారు. మరి ఆ స్వచ్ఛ భారతం ఏమిటో చూద్దాం. ఒకసారి మా అతిథులందరికీ కూడా స్వాగతం పలకండి. మీ చప్పటి. అమ్మా మహాలక్ష్మి, నాకు సకల సంపదలు అనుగ్రహించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఎవర్రా నువ్వు? నేను ఛత్తీశ్వరుణ్ణి. సత్తాసురుడివా? నేను మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు? మహాలక్ష్మి రాదు. ఎందుకు రాదు? నీ చుట్టూ ఇంత చెత్తుంటే నేనే వస్తాను. మహాలక్ష్మి రాదు. అయితే ఈ చెత్తంతా ఊడ్చి పరిశుభ్రం చేసి ఆ మహాలక్ష్మిని ధ్యానం చేసి ప్రసన్నం చేసుకుంటా. వద్దు 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 వద్దు, శుభ్రం చేయకు, శుభ్రం చేయకు, చెత్తను శుభ్రం చేయకు. వద్దు వద్దు వద్దు. చెత్త ఊడవద్దు బాబా, చెత్త ఊడవద్దు, ఊడవద్దు. నువ్వెవర్రా? ఈ చెత్తంతా ఎవరు పోశారు ఇక్కడ? నేనే. మీ వల్లే చెత్తలో బాబా వెలిసాడని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వరుసలో నిల్చోబెట్టి టికెట్ ఎట్టి మీ దర్శనం చేయిస్తున్నాను. మీ దర్శనం అయితే పాస్పోర్ట్ వస్తుందని, వీసాలు వస్తాయని, డెట్రాయిట్కి వెళ్ళొచ్చని, ఓటులో జాబులు వస్తాయని, విడాకులు రావని, పెళ్ళాలు మొగుళ్ళు సుఖంగా ఉంటారని, అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారని బాబా పేరు చెప్పి అందరినీ నిల్చోబెట్టాను. చెత్త మాత్రం ఉడవద్దు, చెత్త ఉండాలి. ఈ చెత్త ఉంటే ఆ మహాలక్ష్మి రాదురా. ఈ చెత్త తీసేస్తే సమంత రాదు. సమంతానా? సమంత ఎవర్రా? స్టన్నింగ్ సమంత. పోనీ మిల్కీ తమన్నా, పోనీ వర్డ్ ఐశ్వర్య రాయ్ ఎవరైనా తెలుసా? వాళ్ళు ఎవరు రారు స్వామి. కాబట్టి చెత్త ఇక్కడే ఉండాలి స్వామి. ఇంకెందుకు స్వామి? వాళ్ళు కూడా రారు స్వామి. వాళ్ళెవర్రా? మన సినిమా హీరోలు స్వామి. ఇలా చెత్త ఉంటే స్వచ్ఛ భారత్ పేరిట పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వీళ్ళందరూ వచ్చి ఇలా చీపురు పట్టుకొని స్వచ్ఛ భారత్ పేటలో ఫోటోలు దిగుతుంటే ఆ టీవీ, ఈ టీవీ, మా టీవీ, ఓ టీవీ అన్ని టీవీలు వస్తూ ఉంటే మధ్యలో మేము ఇలా ఫోటోలు దిగుతూ ఉంటే చెత్త ఉండాలి స్వామి. చెత్త ఉండని వాళ్ళందరూ నాకెందుకురా? నాకు మహాలక్ష్మి రావాలి. నేను ఇదంతా పరిశుభ్రం చేస్తాను. చూసారా లైన్ లో నిల్చుంటా బిస్లరీ బాటిల్లు, ఇది నేనే, ప్లాస్టిక్ బాటిల్లు, అది నేనే, ఇది నేనే. ఉండాలి స్వామి. మిమ్మల్ని నా సూర్యోపాసన శక్తితో భస్మం చేస్తాను. తీర్ణఘ్రాణం కృపాణిన్ వ్రణిభిరపగణై కైకరా వ్యక్తదోష. వద్దా 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 వద్దా. అంతే అంటారు. సూపర్ సూపర్.
రావమ్మ మహాలక్ష్మి రావమ్మ 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 మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. అమ్మా మహాలక్ష్మి, దర్శన భాగ్యం కలిగించావా తల్లి? ధన్యుణ్ణి ధన్యుణ్ణి తల్లి. భక్త, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో. అమ్మా, నా తపస్సు ఫలింపజేశావు తల్లి. నా ఇల్లంతా కాదు కాదు, మా రాష్ట్రం అంతా కాదు, మా దేశమంతా మేము పరిశుభ్రంగా ఉంచుకునేలా అనుగ్రహించు తల్లి. మాకు అలాంటి బుద్ధిని కలిగించు. అదేంటి, నీకోసం ఏదన్నా కోరుకుంటావనుకుంటే దేశమంతా శుభ్రంగా ఉండాలని అడుగుతున్నావు? ఇదెక్కడి చోద్యం? అమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. నా కోసం వరం కోరుకుంటే నాకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ చెత్తంతా ఊడ్చి పరిశుభ్రం చేయగానే నువ్వు వచ్చావు తల్లి. నాకు అర్థమైంది. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటే నువ్వు అక్కడ ఉంటావనేది తెలిసింది. కనుక మా దేశమంతా మేము పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరినీ నువ్వు అనుగ్రహిస్తావు. అందరూ సకల సంపదలతో తొలతూగుతారు. అందుకనే ఈ వరం కోరుకున్నాను తల్లి. అదా రహస్యం? అలాగే, తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. దేశమంతా శుభ్రంగా ఉండాలంటే పచ్చని చెట్లు నాటాలి. మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించు. తదాస్తు. ధన్యుణ్ణి తల్లి. తప్పకుండా నీ ఆదేశాన్ని నేను పాటిస్తాను. పెట్టు రావి చెట్టో గంగరావి చెట్టో, దారంట యాప చెట్టో మరిగానుగ చెట్టో, నిదర గన్నేరు చెట్టో నేరేడు చెట్టో, కోడిపుంజు పూల చెట్టో పొన్నా చెట్టో, ఇంట్లో మామిడి చెట్లు చెరువు గట్ల కొబ్బరి చెట్లు పొలం గట్ల చింత చెట్లు పొలిమేరల మర్రి చెట్టు, పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగానుగ చెట్టు, పెద్ద పెద్ద తుపానులే రాని ఎవరా చెట్లు, వానలు కురిపించి వరదలనే అరికట్టు, గాలిలో దుమ్ము ధూళి ఆకులతో తుడిచిపెట్టు, నీడనిచ్చి పళ్ళనిచ్చి ప్రాణాలే నిలబెట్టు, ఎండవేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు, తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు. అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు. పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగానుగ చెట్టు, పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగానుగ చెట్టు. చెట్టు నాటితే పుణ్యమయ, చెట్టు నాటితే పుణ్యమయ, వృక్షో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత, చెట్టు నాటితే పుణ్యమయ, చెట్టు నాటితే పుణ్యమయ, వృక్షో రక్షతి రక్షిత. ఆరేసుకోబోయి పారేసుకుంటాను హరి హరి హరి. అల్లల్లో ఏంటండి వృక్షో రక్షిత రక్షిత ఏంటి? అసలు ఏంటిది? ఈ ముక్కలేంటి? ఏంటి మాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? ఎవరయ్యా మీరు? ఈయన ఎవరో నీకు తెలుసా? ఈయన మా తెలుగు మాస్టారు, మా గురువు గారు. ఈయన 10 లక్షల చెట్లు నాటించారు. మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు కూడా తీసుకున్నారు. అవునా? కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి చేతుల మీద అవార్డు అందుకున్నారు మీరు? అయితే గొప్పవారే అయి ఉంటారు. ఇంతకీ ఈ మొక్కలు ఏం చేద్దామని? పూజ చేద్దామనే? పూజ చేయడానికి కాదు నాయన, నాటడానికి. అమ్మా వెళ్ళి అక్కడ నాటు. కూర్చోండి కొంచెం. బాగా వచ్చింది, మీది బాగా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. నాయనా బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆగదు ఆగదు ఆగితే పారదు. ఆహా, తప్పునైనా మీ ఇంట్లో మరుగుదొడ్లు లేవా? ఎందుకు లేవండి? బ్రహ్మాండమైన ఉన్నాయి.
కానీ ఇక్కడ పోసుకుని హాయి అక్కడ ఎందుకు కూడా చెప్పండి బాబు నీ హాయి కోసం ఇక్కడ ఉచ్చపోస్తే దానికి దోమలు వస్తాయి. ఆ దోమలు జనాన్ని కుడితే రోగాలు వస్తాయి నాయన. ఓ అంతే కదా, ఓ చిన్న వ్యాక్సిన్ పడుచుకుంటే సరిపోద్ది. మా బేవారి మాస్టర్ గారిని పట్టుకొని అన్న మాట్లాంటావా? మా బేవారి మాస్టర్ గారు అంటే ఎవరో తెలుసా నీకు? భీమవరం మాస్టర్ గారా? అయ్యో మాస్టర్ గారు, అయ్యో బాబాయ్, నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం. మీ దగ్గర చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నాను మాస్టర్ గారు. అంతేకాదు మా అన్నకి ఫీజుకు డబ్బులు లేకపోతే మీరే డబ్బులు ఇచ్చారు, బ్రహ్మాండంగా చదివించారు. ఇప్పుడు డెట్రాయిట్లో ఫోర్డ్ కంపెనీ ఇంజనీరింగ్ పని చేస్తున్నాడు మాస్టారు. ఇన్ని విషయాలు గుర్తున్నాయి నాయన. చిన్నప్పుడు నేను పరిశుభ్రత గురించి పాఠం చెప్పానే, అది మర్చిపోయావు. సరే తప్పు మాస్టారు, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు బాబు తప్పు చేశానంటే వెళ్ళిపోతే కుదరదు. నువ్వు ఇది మొదటి వృక్షం, ఇలా 100 వృక్షాలు నాటితే నీ తప్పు కప్పిపుచ్చుకోవచ్చు. అంతే కదా, నాటేస్తాను మాస్టారు. నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, పిల్లోడ పుడితే పెట్టు ఒక చెట్టు, ప్రమోషన్ వచ్చిందా పెట్టు ఒక చెట్టు, ఇల్లు కట్టుకున్నావా ఇంట్లో పెట్టు చెట్లు, ఇంక్రిమెంట్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, ఇట్లాగే అందరి చేత పెట్టించరా చెట్లు, నీ జన్మే ధన్యమవుతుంది జన్మభూమి మీదొట్టు. పెట్టో రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంట వేప చెట్టు, మరిగానుగ చెట్టు, నిదరా గన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, కోడి పుంజు పూల చెట్టు, పొన్న చెట్టు. మమ్మల్ని క్షమించండి బాబా. శతాసురుడులా వచ్చి తపోభంగం చేశావు కదా. లేదు స్వామి, బాబాజీ నేను ఇప్పుడు శతాసుడిని కాదు, గురుగారు మాటలు విని మొత్తం మారిపోయాను. ఇప్పుడు చెట్టుకి చుట్టాన్ని, అందుకే మేము కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనాలి, మీ వెంట వెళ్ళాలని వచ్చాం. జై స్వచ్ఛ భారత్. జై భారత్. చూసారా, చాలా సంతోషం. అందరం బాబా మీరు చెప్పినట్లుగా మా వాళ్ళందరూ కూడా స్వచ్ఛ భారత్లో మన మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ పాటిస్తారు. మాస్టారు మోడీ గారు చెప్తే వీళ్ళంతా వింటారంటారా? ఏనాయనా, మొన్న మన మోడీ గారు చెబితే జూన్ 21వ తేదీన ప్రపంచంలో ఉన్న 192 దేశాలు యోగా పాటించలా, ఇదే అలాగే పాటిస్తారు స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ పాటిస్తే మన భారతదేశంలో లక్ష్మి ఇక్కడే ఉంటుంది. మా స్వచ్ఛ భారత్ పాటిస్తే మన భారతదేశంలో లక్ష్మి ఉంటుందా? ఏమండి, ఇప్పుడు యుఎస్ఏ అంటే అమెరికా స్వచ్ఛ అమెరికా అనలేదే, లండన్ స్వచ్ఛ లండన్ అనలేదే, మరి దుబాయ్ స్వచ్ఛ దుబాయ్ అనలేదే, సింగపూర్ స్వచ్ఛ సింగపూర్ అనలేదే. ఆయన ధనమంతా అక్కడే ఉంది కదా. నువ్వన్న అమెరికా, లండను, దుబాయ్, సింగపూరు వాటిల్లో చెత్త లేదు, అందుకే లక్ష్మి అక్కడ ఉంది. అక్కడ ఉండాల్సిన చెత్త అంతా మన భారతదేశంలో ఉంది, అందుకే లక్ష్మి ఇక్కడ లేదు. కరెక్ట్ సార్, బాగా చెప్పారు సార్. కనుక మోడీ గారు చెప్పినట్టుగా అందరం స్వచ్ఛ భారత్ పాటిద్దాం, భారతదేశంలో లక్ష్మి ఇక్కడే తిష్ట వేసి కూర్చునేట్టు చేద్దాం. నాయన, మీ గురువు గారు చెప్పిన మాట పాటించండి. అందరం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపును అందుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొందాం. చెత్తని తొలగిద్దాం, చెట్లని నాటుదాం. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ భారత్, జై భారత్, జై భారత్. తీయండి అడుగులు పట్టుకో, చెత్త తీసుకుంటా. పాట పాడుకుంటూ వెళ్దాం. పాడండి స్వామి. పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంట యాప చెట్టు, మరిగానుగ చెట్టు, ఇదరా గన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, కోడి పుంజు పూల చెట్టు, పొన్న చెట్టు, ఇంట్లో మామిడి చెట్లు, చెరువు గట్ల కొబ్బరి చెట్లు, పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు.